బాణుడిపై మరో ధరల బాంబ్. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో 42 రూపాయల పెంపు. పెంచిన ధరలు నేటి నుండి అమలు. నేడు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. కొఠారి కొత్తగూడలో రేవంత్ బహిరంగ సభ. ఇవాళ తునిలో చంద్రబాబు పర్యటన. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం. చామవరంలో బహిరంగ సభ. ఏపీ లిక్కర్ స్కామ్ లో వేగంగా దర్యాప్తు. ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్న జగన్ పిఏ. ఇప్పటికే 2 సార్లు హాజరైన కె నాగేశ్వరరావు. నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం. మోదీ 12 ఏళ్ల పాలన, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. ఈ నెలలో కొత్త టీం ప్రకటించే ఛాన్స్. నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు. విశాఖ కేంద్రంగా అధికారికంగా ప్రారంభం. ఇండియన్ రైల్వేలో 18వ జోన్ గా ఆవిర్భావం. రేపటి నుండి రష్యాలో లోకేష్ పర్యటన. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ సమిట్ కు హాజరు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా టూర్. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. పుట్టుక చావు బీఆర్ఎస్ లోని. రేవంత్ మాటలకు విలువ లేదన్న హరీష్ రావు. సమాధానం చెప్పలేకే చిల్లర మాటలన్న అద్దంకి. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ చేయనున్న సీఎం. ఎండల కారణంగా గంటన్నర లోపే ఈవెంట్. తెలంగాణలో ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల నుంచే ఆరోగ్య పథకం అమలు. విధి విధానాల ఖరారుపై నేడు సీఎస్ సమీక్ష. రేపు తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటీ. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై ఫిర్యాదు. నంద్యాల పిఎస్ లో వైసీపీ నేతల కంప్లైంట్. అన్నీ డ్రామాలంటూ లోకేష్ ఆరోపణ. బీఎస్సీ పేరిట ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఐఏఎస్ అధికారితో అబద్ధాలు చెప్పిస్తున్నారు. కేసులకు భయపడబోమన్న అంబటి రాంబాబు. జగిత్యాల జిల్లా మోరపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కనున్న బావిలో కార్ బోల్తా పడి ఒకరు మృతి. కార్ అద్దాలు పగలగొట్టి బయటకొచ్చిన 2 వ్యక్తులు. హైదరాబాద్ పాత బస్తీలో మహిళ అనుమానాస్పద మృతి. మదీహా బేగంది హత్య అంటున్న కుటుంబ సభ్యులు. 3వసారి బాలిక పుడుతుందని అత్తింటి వారు వేధించారని ఆరోపణలు. మరోసారి తెరపైకి కావేరీ నదీ జలాల వివాదం. రేపు చెన్నైలో నిరసనలకు తమిళ పార్టీల పిలుపు. కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలు. నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. 10 రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎలక్షన్. షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ. ఇవాళ బెంగాల్ మంత్రివర్గ విస్తరణ. కొత్తగా 30 నుంచి 35 మందికి అవకాశం. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. 3వ రోజు కొనసాగుతోన్న పూజలు. చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో పూజలు. ఐపీఎల్ 2026 విజేతగా బెంగళూరు. వరుసగా రెండోసారి కప్ కొట్టిన ఆర్సీబీ. ఫైనల్లో గుజరాత్ పై సూపర్ విక్టరీ. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ సూర్యవంశీకి 4 అవార్డులు.